నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లోని విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. జగనన్న కాలనీల నిర్మాణాలలో భారీ దోపిడీ. ఇండ్లు పూర్తి కాకుండానే దొంగ బిల్లులు రాసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ఆరోపించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సభ్యత్వాన్ని మొదట స్వీకరించి జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఎన్జీఓ కాలనీలో తమ నివాసంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఎన్జీఓ కాలనీలోని తన నివాసంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వం కొనసాగనుంది. 52 యూనిట్లుగా సభ్యత్వ నమోదును చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన చెప్పారు. ఒక్క డివిజన్లో 200 మంది క్రియాశీల సభ్యులు చేరేలా టార్గెట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం పొందే వాళ్లకు గ్రూప్స్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించారని ఆయన తెలిపారు. గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల అనుకోని దుర్ఘటనలో కార్యకర్తలు చనిపోతే 5 లక్షలు, స్వల్ప గాయాలైతే 50,000 వారి కుటుంబాలకు అందుతుందని ఆయన తెలిపారు. 10,000 మంది క్రియాశీల సభ్యులను చేర్చడం తమ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, పగడాల మురళి, ముక్కు సత్యవంతుడు, ఆమోదాల వెంకటేష్, దినేష్ జైన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం, ఈ రోజు నుంచి ప్రారంభించడం అని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం నుంచి మన జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారు, పట్టణ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు అట్టహాసంగా తిరుపతి నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్కు 200 క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేయాలనేసి ఒక నియోజకవర్గానికి 10,000 మందిని నమోదు చేసుకోవాలనేసి కూడా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. దీని ప్రకారం అధ్యక్షుల వారి ప్రకారం ఈరోజు తిరుపతిలో మొదలుపెట్టి 28-10 లోపల 10,000 పూర్తి చేస్తామనేసి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ అట్టాసంగా చేస్తుంది. ఆ యొక్క సందర్భం గురించి తెలియజేస్తున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం క్రియాశీల సభ్యత్వం. గత 4 సంవత్సరాల క్రితం కార్యకర్తలు ఎవరైతే చాలా ఇబ్బందులు పడతారో, ప్రమాదశాలు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా 50,000 రూపాయలు, చనిపోయిన కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము లేకపోయినా జనసేన పార్టీ అండ ఉన్న ఆలోచనతో 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్సూరెన్స్, అలాగే క్రియాశీల సభ్యత్వం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గొప్ప నిర్ణయం భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 18వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు అంటే 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. గత సంవత్సరం అయితే 6 జిల్లాలు, రాయలసీమ ఉమ్మడి 6 జిల్లాల్లో కూడా తిరుపతి భారీ మెజార్టీ భారీగా చేశాం. దాదాపు 4,700 పైగా చేశాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుపతిలో ఏదైతే అనుకున్నామో 10,000 పైగా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాం. ఈరోజు జనసేన ముఖ్య నాయకులందరూ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా తిరుపతిలో భారీగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడంతో జనసేన నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నగరంలోని మార్కెట్ పార్కింగ్ స్థలాలపై టెండర్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్లు ఉన్నారు. వేలంపాటకు వచ్చిన జనసేన నాయకులు సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో మేయర్, కమిషనర్ను ప్రశ్నించారు. సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా పెడతామని అధికారులు తెలిపారు. జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను పెట్టాలని, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ ఎస్పీకి తెలిపామని ఆయన సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు. అయితే 2 రోజులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ప్రతి అధికారికి కూడా ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతారో అక్కడ డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టాలని చెప్పి కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. తిరుపతిలోని కార్పొరేషన్ కమిషనర్ గారికి ఈరోజు వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ లేదు. మేము కమిషనర్ గారికి దీనిపైన ఫిర్యాదు చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మేము పెడతామని చెప్పి కూడా మాట వేయడం జరిగింది. ఈరోజు రేపు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ పెట్టకపోతే జనసేన పార్టీ తరఫున మేమే తీసుకొచ్చి ఫోటో పెడతామని కూడా చెప్పడం జరిగింది. గారు నిన్నే వచ్చారు, ఎస్పీ గారిని కూడా కలిసాము. ఎస్పీ గారు కూడా ఈ యొక్క దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా వెంటనే నేను ఫోటో పెడతానని చెప్పి కూడా ఆయన మాట వేయడం జరిగింది. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లోని విద్యార్థుల పట్ల బాధ్యతగా ఎంతో అప్రమత్తంగా వారిని తమ సొంత పిల్లల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ వసతి గృహాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంచుకుని వారి ఆరోగ్యం పట్ల విద్య పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని ఆగస్టు 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదరు హాస్టళ్లను గురుకులాలను సందర్శించి వాటిని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు అంచనాలు తయారు చేసి సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరం నందు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో గురుకులాల్లో ఉన్న పిల్లలను తమ సొంత పిల్లల్లా బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలని, తల్లిదండ్రులు మన వసతి గృహాలపై నమ్మకంతో మన వద్ద ఉంచినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, పారిశుద్ధ్యం మెరుగుపడాలని, వంటగది ఆహార పదార్థాలను శుభ్రంగా శుచిగా తయారు చేయాల్సి ఉంటుందని, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా వాటిని సక్రమంగా వాడేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి పర్యవేక్షించాలని సూచించారు. ఆగస్టు 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను, రెసిడెన్షియల్ పాఠశాలను సంబంధిత అధికారులు సందర్శించి మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, ఇంజనీర్లతో అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎలాంటి చిన్న పొరపాటు సదరు గురుకుల పాఠశాలలో హాస్టల్లో జరగడానికి వీలు లేదని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, రాజ్యలక్ష్మి, డీసీఓ పద్మజ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో రుజుము వసూలు చేయడానికి నిర్వహించిన వేలంపాటలో 3,21,00,000కు గీత అనే మహిళ వేలంపాటను దక్కించుకుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో రుజుము వసూలు చేసుకున్నట్టుకు జరిగిన బహిరంగ వేలంలో జరిగిన పాటలో గీత అనే మహిళ అత్యధికంగా 3,21,00,000 పాట పాడి వేలం దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా గాంధీ రోడ్డు మరికొన్ని రోడ్లపై పార్కింగ్ రుజుము వసూలు చేసుకోవడానికి జరిగిన బహిరంగ వేలంలో 13,05,000 రూపాయలతో ప్రకాష్ అనే వ్యక్తి పాటను దక్కించుకోవడం జరిగింది. భారతీ బస్టాండ్ పార్కింగ్ రుజుము వసూలు చేసుకున్నట్టుకు 4,75,000తో శరత్ బాబు, అదేవిధంగా గోవిందరాజస్వామి మాడవీధుల్లో పార్కింగ్ రుజుము వసూలు చేసుకోవడానికి 93,200 రూపాయలతో మునికృష్ణారెడ్డి వేలంపాటులో రుజుము వసూలు చేసుకోవడానికి 8 నెలలు అనగా మార్చి 31, 2025 వరకు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు మేయర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఎవ్రీ ఇయర్స్ ఏవైతే కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మార్కెట్స్ అట్లాగే పార్కింగ్ ప్లేసెస్కి ఓపెన్ ఆప్షన్ కమ్ సీల్డ్ కమ్ టెండర్ ఇది కూడా ప్రాసెస్ జరిగింది. సో మొట్టమొదటిగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఫీజు వసూళ్ళ ఓపెన్ ఆప్షన్లో ఇవాళ శ్రీమతి వై గీత గారు 3,21,00,000 పాడి వాళ్ళు ఆప్షన్ని గెలుచుకున్నారు. అట్లాగే వాళ్ళకి కూడా అభినందిస్తూ ఎవరైతే ఈ ఓపెన్ ఆప్షన్ అండ్ సీల్ టెండర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా తిరుపతి నగరపాలిక సంస్థ అట్లాగే అధికారుల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆధునిక ప్రాసెసింగ్ ల్యాబ్ అపోలో డయాగ్నోస్టిక్స్ సెంటర్ను తిరుపతిలో ఎన్జీఓ కాలనీలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ప్రతాప్ రెడ్డి విదేశాల్లో వైద్యం చేస్తున్న సమయంలో అత్యున్నత వైద్య సేవలు భారత్లో అందజేయాలని ఆకాంక్షించారని అన్నారు.
అపోలో హాస్పిటల్స్ ఈ రోజు దేశ విదేశాలలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందజేస్తోందని తెలిపారు. తిరుపతిలో అపోలో డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇది సరికొత్త సాంకేతికతో సమగ్ర రోగ నిర్ధారణ సేవలను అందిస్తుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో ఈరోజు అపోలో యాజమాన్యం గౌరవనీయులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన డాక్టర్గా చదువుకొని అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ అత్యున్నత సేవలు అక్కడ ప్రజలకు అందిస్తూ అటువంటి సేవలు సొంత ఇండియాలో సొంత ఊరిలో పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెన్నైలో, అదేవిధంగా ఆయన పుట్టిన స్థలంలో అరగొండలో అన్ని చోట్లలో ఆయన ఒకటే చోటే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈరోజు తిరుపతిలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అపోలో యాజమాన్య సంస్థ వీళ్ళకి ఏ టెస్టులు కావాలనుకున్నా, బాడీ చెకప్ కావాలనుకున్నా, ఎగ్జిక్యూటివ్ చెకప్ కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడే అన్ని సదుపాయాలతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో, లేటెస్ట్ టెక్నాలజీతో, డాక్టర్స్ సలహాలతో ఇక్కడే ఆ భాగ్యం తిరుపతి పట్టణంలో, తిరుపతిలో నివాసిస్తున్న సలహాలకి వాళ్ళ ముందుకే వచ్చి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో చోట్ల ఉండాలని, భగవంతుడు అపోలో యాజమాన్యానికి మంచి చేకూర్చాలని, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా, వారి దగ్గర చేస్తున్న యాజమాన్యాన్ని అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ముఖ్యంగా గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, ఆయన సత్యమని ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల భూసేకరణ నిర్మాణాల పేరుతో జరిగిన భారీ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. జగనన్న ఇండ్ల నిర్మాణాలు, భూసేకరణలో జరిగిన భారీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించిన జిల్లా రెవెన్యూ అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న ఇండ్ల నిర్మాణాల పేరుతో గుత్తేదారుల అవతారమెత్తిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహానికి 100 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ అయిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో కుంట చెరువులను, కాలువ పోరంబోకు స్థలాలను, డీకేటీ పట్టా భూములను తరతరాలుగా అనుభవిస్తున్న రైతుల దగ్గర నుంచి కారు చౌకగా బెదిరించి, భయపెట్టి ఎకరా కేవలం 3 లక్షల చొప్పున లాక్కుని అప్పటి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అదే ఎకరా స్థలాన్ని 30 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైకాపా నేతల ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయాలన్నారు. జగనన్న కాలనీల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారంలో నాసిరంగం సిమెంటు, స్టీల్ వినియోగించి పునాదులకే పరిమితం చేసి కాలనీలు పూర్తయినట్లు దొంగ బిల్లులు రాసుకున్న వైకాపా నేతలను, సహకరించిన అధికారులను జ్యుడిషియల్ ప్రాసిక్యూట్కు ఏపీ సీఎం ఆదేశించాలన్నారు. జగనన్న కాలనీల భూసేకరణలో, ఇండ్ల నిర్మాణాలలో వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించిన అప్పటి కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను సస్పెండ్ చేయాలని నవీన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. పేద ప్రజల కోసం జగనన్న కాలనీల ముసుగుతో జరిగినటువంటి ఈ దోపిడీ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. ఈరోజు ఒక పక్క పేద ప్రజల భూముల్ని కొల్లగొట్టారు, అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దారి దోపిడీ దొంగల్లాగా దోచేశారండి. 200 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాల్సింటే 350 కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసేశారు. పోనీ పనులన్నా పూర్తి చేశారా అంటే కేవలం పునాదుల వరకు లోడేసి ఆడ పిల్లర్లు అట్లే వదిలేశారండి. ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి జగనన్న కాలనీలన్నీ. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలను సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
అప్లికేషన్ సేవల ద్వారా 90 లక్షల రూపాయల విలువ చేసే 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 90 లక్షల రూపాయల విలువ చేసే 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్లను దొంగతనం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మొబైల్ హంట్ అప్లికేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 9 విడతల్లో 5,45,40,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉన్నత విద్యావంతులే ఎక్కువగా మొబైల్స్ దొంగతనంకు పాల్పడుతున్నారని అన్నారు. జల్సాలకు అలవాటు పడి యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. దొంగతనాలు చేసి విలువైన జీవితాన్ని యువత నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. తిరుపతి నగరం హోలీ టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందులో భాగంగా చాలామందికి సెల్ ఫోన్ థెఫ్ట్స్ అవుతున్నాయి. తిరుపతిలో ఇప్పటి వరకు దాదాపు మోర్ దాన్ 3,000 సెల్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. అందులో దిస్ ఇస్ 10th టైం 500 మొబైల్స్ని రికవర్ చేస్తూ 90 lakhs వర్త్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది CEIR పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఎక్కడ లొకేషన్ దాని యొక్క మొబైల్ ఫర్దర్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమీడియట్గా కన్సర్న్డ్ యాప్ని CIR యాప్ను కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము. మొత్తం దీన్ని సూపర్వైజ్ చేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు అండ్ సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ వారిని వాళ్ళ టీంని కూడా అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత వాళ్ళు బాగా పనిచేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది చాలా హీనమైన చర్య. దానిపై మా DGP గారు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో పాల్గొన్నాడో అతని మీద ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో పరిశుభ్రత పాటించని హోటల్ బాలాజీ భవన్ను రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడితేనేమో బాలాజీ భవన్ కౌస్తుభం దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసి రకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇవి MSG అనేది ఇది ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ MSG అజనోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి
చర్యలు తీసుకుంటారు దీని మీద. ఒకసారి మీడియాకు అందరికీ బ్రీఫ్. నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం. ప్రప్రథమంగా ఈఓ గారికి ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి అవకాశం కల్పించి సేవ చేయడానికి అవకాశం కల్పించే ముందు ప్రప్రథమంగా ఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణా ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణా ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చినాయని ఈఓ గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈఓ గారు ఎప్పుడు అవసరమైతే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ని ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేసి ఉన్నాయి. ప్లస్ కల్తీల మయం. పచ్చిపప్పు అయితే కలర్తో కూడా ఉంది, మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది. తర్వాత MHA మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు 50 ప్యాకెట్లు సుమారు ఉన్నాయి. తర్వాత ప్రొహిబిటెడ్ కలర్స్ ఏదైతే ఫుడ్లో వాడొద్దని చెబుతున్నామో కార్సినోజెనిక్ ఇవాళ WHO రీడింగ్స్ ప్రకారం 8.5కి రీచ్ అవుతుంటున్నారు. 100లో 85 మంది క్యాన్సర్ వచ్చేదనే కారణం, మెయిన్ కారణం కార్సినోజెనిక్ ఫుడ్ ఇది. దీన్ని వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే PDS రైస్ ఈ ప్రెమిసెస్లో ఎక్కడా PDS రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని వీళ్ళు పబ్లిక్కి ఆహారంగా అన్నంగా వండి పెడతా ఉన్నారు. దీంట్లో ఈ PDS రైస్ అని ఎట్లా చెబుతామంటే దీంట్లో కెర్నల్స్ ఉన్నాయి, ఫోర్టిఫైడ్ కెర్నల్స్ దీంట్లో కలిపి ఉన్నాయి. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఎక్కడా కూడా PDS రైస్తో తప్ప ఎక్కడా కలిపి ఉండవు. గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఫోర్టిఫై చేసి ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు. ఆ రైస్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి, మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. కూరలు ఫ్రీజ్ చేశారు, రైస్ ఫ్రీజ్ చేశారు, కూరలు కూడా హాఫ్ బాయిల్ చేసి ఫ్రీజ్ చేశారు. తర్వాత మరీ కుళ్ళిపోయిన మరీ దారుణమైన విషయం ఏంటంటే బంగాళాదుంపలు నిన్న ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వాడుతూ ఉన్నారు. ఎంత స్మెల్ వస్తుందంటే స్టైల్ ఫుడ్ అనమాట. 1-2 కాదు, టోటల్ స్టైల్ ఫుడ్ వాడుతూ ఉన్నారు. తర్వాత నాన్ ప్రొహిబిటెడ్ వాడుతూ ఉన్నారు. తర్వాత ప్రెమిసెస్ యాక్చువల్గా ఏదైతే మనం ప్రిపేర్డ్ ఫుడ్ ఉందో ఎక్కడైతే చేస్తూ ఉన్నారో కిచెన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. తర్వాత ఎక్కడైతే ఫుడ్ పెట్టాలి నిల్వ చేయాల్సిన ప్రదేశం అసలు లేదు వీళ్ళకి. డైరెక్ట్ కిచెన్ నుంచి తీసుకొచ్చి హాల్లో సర్వ్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏదీ పాటించట్లేదు. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు వీళ్ళకి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని పరంగా శానిటైజింగ్ మరీ దారుణమైన హైజీన్ కండిషన్స్ పాటించినందుకు, కిచెన్లో ఏది పాటించినందుకు, తర్వాత ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ పాటించినందుకు దీని మీద FSSAI యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ శాంపిల్ తీసి ల్యాబ్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈఓ గారి ఆదేశానుసారం ఇవన్నీ ఇదే కాదు, ఈ రైట్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఎన్ని రోజులని కాదండి, ఇట్ ఈజ్ ఏ కంబైన్డ్ రైట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ నుంచే ఈ తిరుమల హిల్స్కి సపరేట్ డెడికేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. కాబట్టి ఈఓ గారు కంటిన్యూస్ రైట్స్ జరుగుతాయండి. నాట్ ఓన్లీ ఈ హోటలే కాదు, అన్ని హోటల్స్ కానీ ప్రజల ఇక్కడ ఏదైతే ఈఓ గారు అలౌ చేశారో హోటల్స్ కానీ చిన్న స్టాల్స్ కానీ అన్నీ వెరిఫై చేస్తాం. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే ఇవాళ ఒక్కరోజే జరిగే రైడ్ కాదండి, ఇది కంటిన్యూస్గా రైడ్ ఉంటుందండి. అంటే మోనోసోడియం గ్లూటమేట్ అని టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్. ఎక్కడైనా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తారు. ఇది అన్ని ఫుడ్స్లో అలౌడ్ కాదు, ఇది వాడటానికి వీల్లేదు. దీన్ని కొండపైన రంగులు, ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ప్రొహిబిట్ చేయబోతున్నాం అండి. సార్ ఒక్క నిమిషం. బాయిల్డ్ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ అంటారండి దాన్ని. రీయూజ్డ్ ఆయిల్ ఏంటంటే 25 TPC టోటల్ పోలార్ కాంపనెంట్స్ 25 కంటే మించి ఉండకూడదు. ఆ ఆయిల్ని రీయూజ్డ్ అంటే వాడి పొద్దున్న కళాయి పోస్తారు, సాయంత్రం దాకా అదే బాయిల్ చేస్తూ ఉన్నారు. మేము దెన్ అండ్ దేర్ TPC మీటర్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్లో TPC మీటర్ తోటి వెరిఫై చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా FSSAI యాక్ట్ వైలేట్ చేశారు కాబట్టి దీని మీద
మూసేయడం కూడా జరుగుతుంది. కిచెన్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి చర్యలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం. మేబీ దీన్ని క్లోజ్ చేయడానికి కూడా వాటిని కూడా పరిశీలిస్తాము. ఓకే, కిచెన్ అయితే క్లోజ్ చేయాలి. కిచెన్ చాలా దారుణంగా ఉంది. ఓకే. యాక్చువల్గా ఇవాళ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కిచెన్ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉంది. శానిటరీ కండిషన్ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫస్ట్ కిచెన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి సర్టన్ టైం ఇస్తాం. ఈఓ గారి పర్మిషన్ తర్వాత యాజ్ పర్ నామ్స్ వాళ్ళు చేసుకోగలిగితే అప్పుడు పర్మిషన్ ఇస్తాం. అప్పుడు దాకా మాత్రం కిచెన్ క్లోజ్ చేస్తాం. వీలైతే ప్రెమిసెస్ కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంని రాష్ట్రంలో జిల్లాలో ఆదర్శంగా ఉండే విధంగా తీసుకువెళ్లాలని ఆసక్తిని శ్రీవారు నాకు కల్పించాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది, ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు తిరుమలకి. అంతే, 5 ఏళ్ళ తర్వాత స్వామివారి మొక్కుకొని వచ్చా. ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా. పొన్నుదండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి, అనుభూతి. స్వామివారు కటాక్షాలతో, కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది నేను నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారి కృప ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం తోమాల సేవలో కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీవారిని కోరుకున్నామన్నారు. संपन्न करें और देश का विकास हो, इसके लिए कार्य करने के लिए हमें आशीर्वाद दें और हमसे काम करने की प्रेरणा दें. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ ఇంకా ముందుకు వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. జగనన్న కాలనీల నిర్మాణాలలో భారీ దోపిడీ. ఇండ్లు పూర్తి కాకుండానే దొంగ బిల్లులు రాసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ఆరోపించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.